మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజానికి నిజమైన స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆర్కేపురంలోని వాసవి కాలనీలో జరిగిన ఐవీఎంఎస్ కార్యవర్గ సమావేశం దీనికి వేదికైంది. ఐవీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధే సుధాకర్, నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆగిపోవడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదగాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. సమాజ సేవలో ప్రతిభ కనబరిచిన పలువురు మహిళలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సృజన, సంతోషి, వాసవి, ఝాన్సీ, మౌనిక, శోభ పాల్గొన్నారు. జై. ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య 139వ నెల కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన మా గంధె సుధాకర్ గారికి, నాగరాజు గురువు గారికి ప్రత్యేకంగా మా అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మే 25వ తేదీన శుభం కన్వెన్షన్ నాగోల్లో 3000కు పైగా ఆర్యవైశ్య మహిళలు, మరి కుల మతాలకు అతీతంగా కూడా మహిళలు రాబోతున్నారు. 1,00,000 రుద్రాక్షలతో శివుడికి అభిషేకం చేయదలిచాము. చక్కని కార్యక్రమానికి మాకు గంధె సుధాకర్ గారు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా నాగరాజు గురువు గారి పర్యవేక్షణలో జరుగుతుంది. నియమ నిబంధనల నిష్టలతో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. 1000 కన్నులు సరిపోని పూజ ఆ రోజు ఉంటుంది. అలాగే డివోషనల్ గేమ్స్ కూడా ఉంటాయి. సో అందరూ కూడా తప్పకుండా రండి. ఆ పూజని మన కల్లారా వీక్షించి రుద్రాక్షలని ప్రసాదంగా మేము అందరికీ ఆ రోజు అందిస్తాము. రుద్రాక్షలని ప్రసాదంగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించవలసి. జై. ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య 139వ నెల కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన మా గంధె సుధాకర్ గారికి, నాగరాజు గురువు గారికి ప్రత్యేకంగా మా అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మే 25వ తేదీన శుభం కన్వెన్షన్ నాగోల్లో 3000కు పైగా ఆర్యవైశ్య మహిళలు, మరి కుల మతాలకు అతీతంగా కూడా మహిళలు రాబోతున్నారు. 1,00,000 రుద్రాక్షలతో శివుడికి అభిషేకం చేయదలిచాము. చక్కని కార్యక్రమానికి మాకు గంధె సుధాకర్ గారు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా నాగరాజు గురువు గారి పర్యవేక్షణలో జరుగుతుంది. నియమ నిబంధనల నిష్టలతో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతుంది.